నాలుగో రోజు పారాయణానికి ఆదివారం వచ్చిందనమాట. మామూలుగా నేను నైట్ షిఫ్ట్లో ఉన్నాననుకోండి, ఆ రోజు పొద్దున పూట లెగననమాట ఆదివారం అయితే. ఎందుకంటే బాక్సులు పెట్టే పని ఉండదు కదా. సో ఎంత లేట్గా లేచినా వెంటనే టిఫిన్ చేసేయచ్చు, మధ్యాహ్నానికి భోజనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడైతే లేవాల్సి వచ్చింది, పారాయణం చేసుకుంటున్నాను కాబట్టి. ఈరోజు మా హస్బెండ్ కూడా తొందరగా వెళ్ళాల్సి ఉండి కావాల్సినవి తీసుకొచ్చి వెళ్ళిపారనమాట. చేతను నైనస్ అయితే ఏం కొట్టుకుంటున్నారంటే మరీ రాకాసి అయిపోయింది. వాడిని కంట్లో అయితే పొడిచిందంట. మళ్ళీ తొడగొట్టి రారా అంటుంది వాడిని. ఈరోజు దేవుడి ప్రసాదం కింద ఏం చేశానంటే, ఆ ముందు రోజే పాలసేమియా తీసుకున్నాను చెప్పాను కదా. ఆ పాలసేమియాలో కొంచెం స్వీట్ వేసి బెల్లంతో చేసి పక్కన పెట్టాను అనమాట. ఆయన వరకే ప్రసాదం వరకే పెట్టాను. ఇంకా అది చేసేసుకొని ఆ రోజుకి కావాల్సినంత కూడా చదువుకున్నాను. అయితే ఫస్ట్ 2 days ఏమో పెద్దగా చదువుకున్నాను అనమాట. తర్వాత చదవడానికి ఇంకా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను కదా, ఆకలేస్తుందని నార్మల్గా చదువుకుంటూ వెళ్తున్నాను. నేను పూజ అయిపోయేటప్పటికి అమ్మమ్మేమో ఇట్లా గుడ్లు ఉడకబెట్టి ఫ్రై చేసి గోంగూర పులుసాను అలాగే మామూలుగా మసాలా వేసి పక్కన పెట్టింది. ఈరోజు కర్రీ ఏమో పన్నీర్ కర్రీ చేసుకుందామని అవన్నీ పక్కన పెట్టుకున్నాను. పన్నీర్ కర్రీ వీడియో నేను చాలా సింపుల్గా చేస్తాను, అది నేను వేరొక వీడియోలో విడిగా పెడతాను చూడండి ఈవినింగ్. ఇప్పుడైతే నేను బిర్యానీ చేస్తాను అనమాట. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ కావాల్సినవన్నీ వేసేసుకొని నార్మల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవడమే. నా దగ్గర ఇవే ఉన్నాయన్నమాట, అసలు వెజిటబుల్స్ లేవని ఈరోజు ఇది పెట్టుకుందాం అనమాట. అవంతా కొంచెం వేగిన తర్వాత మసాలా అది కలుపుకొని ఎసరు పోసుకొని బియ్యం పెట్టేసుకోవడమే అనమాట. పక్కన అయితే పన్నీర్ కర్రీ చేస్తూనే ఉన్నాను. నార్మల్గా సండే అయితే వెజ్ అసలు దిగదనమాట. ఈరోజు తప్పదు, పారాయణం కూడా చేసుకుంటున్నాను. అసలు ఇంతకీ మీరు ఇంత చికెన్ తినడం స్టార్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి. మేము ఇంకా చేయలేదు, తినాలి. పెరుగు చట్నీ కూడా చేశాను అనమాట. అది తింటూ సుందరకాండ వెంకటేష్ సినిమా వేశారు. ఎంతమందికి ఇష్టం ఆ సినిమా కామెంట్ చేయండి.